బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ అంటేనే అనేక భూములు వివాదంగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. 22A భూములతో పాటు అసైన్ ల్యాండ్లు వ్యవహారం నడిచింది. మొత్తం మీద ఇది ఏదైతే గత ప్రభుత్వము అసైన్ ల్యాండ్లు 20 సంవత్సరాల పాటు అనుభవంలో ఉంటే రిజిస్ట్రేషన్ చేసే హక్కు కూడా ఇచ్చింది కదా. ఈ నేపథ్యంలో నిన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ ఫైర్ జరిగిందంటారా? ఖచ్చితంగా సార్. ఇక్కడ 22A ల్యాండ్స్ కానీ డాటర్ ల్యాండ్ మదనపల్లి చుట్టూ చాలా డీకేటీ ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు ఉన్నాయి. ఇవి గత ప్రభుత్వ హయాంలో కూడా పక్కనే CTM చెరువు 600 ఎకరాలు ఉన్నటువంటి చెరువు, 3000 ఎకరాలు సాగు ఉన్నటువంటి చెరువు 20 ఎకరాలు కబ్జా అయితే అప్పుడున్నటువంటి RDO మురళీ గారు, స్థానికంగా ఉన్నటువంటి MRO శ్రీనివాసులు గారికి కమ్యూనిస్టు పార్టీగా మేము అపీల్ చేసినప్పటికి కూడా ఇది సక్రమంగా ఉంది, 3.5 ఎకరాకి మేమే అప్రూవల్ ఇచ్చామని చెప్పారు. కానీ వాస్తవంగా పొజిషన్ లేకపోతే 20 ఎకరాలు కబ్జా అయింది. ఇలాంటి కబ్జాలు మదనపల్లి నడిబొడ్డున ఉన్నటువంటి కోమిటివాన్ చెరువు 44 ఎకరాలు, అది 18 ఎకరాలు పూర్తిగా కబ్జా అయిందని రెవెన్యూ వాళ్ళు ఎవరు చేశారు ఈ కబ్జాలను? ఇవందరూ పొలిటికల్ లీడర్లు కొంతమంది ఉన్నారు, కొంతమంది బడా పారిశ్రామిక వ్యాపారస్తులు ఉన్నారు. వ్యాపారస్తులు, పొలిటికల్ లీడర్ల అండతోనే ఇవాళ కబ్జాలు జరుగుతున్నాయి. ఈ చేసే వాటికి రెవెన్యూ అధికారులు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. రెవెన్యూ అధికారుల అవినీతి వల్లనే ఇవాళ రెవెన్యూ కోర్టు జరిగితే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లు చర్చకు వస్తే పేదోనికి ఎక్కడ న్యాయం జరుగుతుందని ఉన్నవాని కోసం ఈరోజు తగలబెట్టేశారు. మీరు కానీ అక్కడ చూసినట్టయితే, ఆ ఆఫీస్లో చూసినట్టయితే సర్క్యూట్ జరిగితే అన్ని వాటిల్లోనే జరగాల. సర్క్యూట్ RDO అతని ఛాంబర్లో ఉండదా కరెంటు, లేదంటే CC గారి ఛాంబర్లో ఉండదా, పై అంతస్తులో ఉండదా? కేవలం జరిగింది సర్క్యూట్ ఎక్కడంటే ఆ సెక్షన్లో జరిగింది, AO గారి సెక్షన్లో జరిగింది. రికార్డ్ రూమ్ పరిధి ఎక్కడుందో అక్కడ మాత్రమే జరిగింది. దీన్ని సర్క్యూట్ అని ఏ విధంగా అనుకోవాలి? వాంటెడ్గా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులే వాళ్ళ బాగోతాలు బయటపడతాయి. కొత్త కలెక్టర్ గారు వస్తున్నారనే నేపథ్యంలో వాళ్ళే స్వయంగా తగలబెట్టేశారనేది మాకున్నటువంటి అభిప్రాయం. అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఇష్యూ రాత్రి 11:30 సమయంలో సమీపంలోనే ఫైర్ ఆఫీస్ ఉంది. ఫైర్ ఆఫీస్ నుంచి ఇటుకి రావడానికి కనీసం 5 నిమిషాలు నడిచి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఫైర్ ఇంజిన్ ఇక్కడ ఎందుకు వచ్చి రాలేకపోయింది? మంటలు ఎందుకు ఆర్పలేదు? ఇదే ఆఫీసులో గౌతమ్ తేజ్ అనేటువంటి ఒక అధికారి 10:30 సమయం వరకు ఇదే ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు. 11:15కి ఫైర్ జరిగిందన్నారు. ఈ కనీసం గోడకాడి పిలిస్తే కూడా ఇవాళ ఫైర్ ఇంజిన్ వచ్చేటువంటి సిచ్యువేషన్. 2 నిమిషాలు పట్టదు ఇక్కడ రావడానికి. కానీ వాళ్ళు ఎందుకు అఫీల్ చేయలేదు, వాళ్ళు ఎందుకు ఫైర్ స్టేషన్ని ఆశ్రయించలేదంటే వీళ్ళు పథకం ప్రకారం వీళ్ళు పెట్టుకున్నటువంటి రికార్డులు. ఈరోజు మాకు ఇంకో అభిప్రాయం ఉంది, అక్కడ ఉన్నటువంటి రికార్డులే కాలిపోలేదు. వీళ్ళకి ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ రికార్డులన్నీ కూడా తీసుకొచ్చి తగలబెట్టేసేశారు అనేటువంటి అభిప్రాయం కూడా మనం వ్యక్తం చేస్తున్నాం. ఇది కేవలం పథకం ప్రకారం రెవెన్యూ అధికారులు, భూ కబ్జాదారులు, కొంతమంది పెద్ద రాజకీయ నాయకులు ఈ అండతోనే ఇది పెద్ద కుట్ర జరిగిందనేది మాకున్నటువంటి అభిప్రాయం. గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ ఆక్రమణల మీద నడుస్తున్నట్టు గత 5 సంవత్సరాల నుంచి పేదవాళ్ళ భూములు ఏదైతే లాక్కున్నారో దానికైతే ఎక్కడైతే రికార్డు సక్రమంగా లేకున్నా అనవసరంగా వాళ్ళ పేర్లు పెట్టుకొని లాక్కున్నారో అవన్నీ ఇక్కడ బయటపడతాయని కలెక్టర్ గారు ఇప్పుడు కొత్తగా వస్తున్నారు. ఇంకా ఇక్కడ ఛార్జ్షీట్ తీసుకోలేదు. ఎవరైతే కొత్త కలెక్టర్ వస్తున్నారో వారి ద్వారా ఈ బాగోతాలన్నీ బయటపడతాయని కేవలం షార్ట్ సర్క్యూట్ పేరుతో రికార్డు కథని మాత్రమే కాల్చివేయడం చాలా దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు కావచ్చు, లేదా పారిశ్రామికవేత్తలు కావచ్చు, స్వార్థాల కోసం వాళ్ళ స్వార్థ భూములు అన్యాక్రాంతం చేసుకునే స్వార్థం కోసం ఎవరైతే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారో వారి ద్వారా ఈ పరిధిలో ఉన్న ప్రజలందరికీ, పేద ప్రజల ప్రతి ఒక్కరి ఆస్తి వివాదాలు కానీ, ఆస్తులకు సంబంధించిన డేటా కానీ మొత్తం ఇక్కడ ఉంటుంది. దాదాపు 130 సంవత్సరాల చరిత్ర గల ఆఫీస్ ఇది. అప్పటి నుంచి ఎవరైతే పేదలు ఉన్నారో, పేదల భూములు ఉన్నాయో అవన్నీ వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసిన ఈ దగ్ధం కార్యక్రమంలో ప్రతి ఒక్క పేద మనిషి బాధపడే పరిస్థితులు చాలా ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం మంచి సూచనతో, ఎలాంటి నిష్పక్షపాతంగా లేని అధికారిని ఇక్కడ పెట్టి పేదలను, బడుగు బలహీన వర్గాల భూములను, వాళ్ళ దస్త్రాలను ప్రతి ఒక్కటి కాపాడే ప్రయత్నం ఏదైతే చేయాల్సి వస్తుందో దానికి ఎన్ని విధాల ఇక్కడ కాకుండా ఇంకా దస్త్రాలు ఎక్కడన్నా ఉంటే వాటిని కూడా తీసుకొచ్చి కాలిపోయిన దస్త్రాలను మళ్ళీ రీప్లేస్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున